మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. భూదాన్ భూముల వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తోంది. గతంలోనూ అమోయ్ కుమార్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 42 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆయనపై ఆరోపణలున్నాయి. తద్వారా అమోయ్ భారీగా లబ్ధి పొందారని ఈడీ అభియోగాలు మోపింది. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఫోన్లో రత్నకుమార్, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? భూదాన్ భూముల వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ కు ఇప్పటికే ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన తర్వాత నేడు విచారణకు రావాలని తెలియజేశారు. ఇక ఉదయం ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం కొన్ని గంటల నుంచి అమోయ్ కుమార్ ను ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భూదాను భూములలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించేటువంటి ఆరోపణలు అమోయ్ కుమార్ పైన ఉన్నాయి. ఇక అందులో భాగంగానే సేల్ డీడ్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు తీసుకురావాలని ఈడీ అధికారులు తెలియజేసిన నేపథ్యంలోనే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని విచారణకు హాజరవడం జరిగింది. మహేశ్వరం భూదాను భూముల కేసులో మనీ లాండరింగ్ కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు అనేది జరుగుతోంది. గతంలోనూ పలుమార్లు అమోయ్ కుమార్ ను ఈడీ అధికారులు ఇదే వ్యవహారం పైన విచారణ చేయడం జరిగింది. దాదాపు 42 ఎకరాల భూదాను భూములు అక్రమంగా బదిలీలు చేశారనేటువంటి ఆరోపణలు అమోయ్ కుమార్ పైన ఉన్నాయి. ధరణి రికార్డుల్లో మార్పులు చేసి 22A భూముల రిజిస్ట్రేషన్ల పైన ఫోకస్ చేయడం జరిగింది. సేల్ డీడ్లు 1209, 1212, 4594లో అవకతవకలను గుర్తించారు ఈడీ అధికారులు. ఈ యొక్క భూముల వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే విజిలెన్స్ నివేదికలను సైతం ఈడీ అధికారులు సేకరించడం జరిగింది. ముఖ్యంగా నాగారం సర్వే నెంబర్లు 181, 182 భూముల వ్యవహారం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. గతంలో కాదురునీసా అనేటువంటి మహిళ పేరు మీద ఉన్నటువంటి భూములను రిజిస్ట్రేషన్ కు సహకరించినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజా సమానులతో అమోయ్ కుమార్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈడీ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సోని, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్. మహానాడు వర్చువల్ నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి